ఎంత కష్టం వచ్చినా చచ్చిపోకుండా బతికి లోకానికి మార్గదర్శకుడు కావాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా భరించి నిలబడు, ఏదో ఒకనాటికి నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఇది నిరూపణం చేసి లోకానికి మార్గదర్శనం చెయ్యాలి, కష్టాన్ని ఓర్చుకోవడం. అందుకే చూడండి, పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే బయట పడిన తరువాత భిక్షాటన చేసైనా బతికారు, యజ్ఞోపవీతం ఉంది కాబట్టి. ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఈ బతుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు. మనకి శాస్త్రములన్నీ అవే మాట చెప్తాయి. కళ్యాణి బతకాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు ఆయుర్దాయంతో నిలబడినవాడు ఎన్ని కష్టములు పడనివ్వండి, చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. ఓర్పు అనేటటువంటిది అంత అవసరం జీవితంలో. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. లోకమంతా ఎన్ని కష్టాలలో ఉన్నా తాను మార్గదర్శకుడై యజ్ఞోపవీతం ఉన్నవాడు కష్టాన్ని భరించి నిలబడి లోకానికి మార్గదర్శనం చేయించగలిగిన వాడై ఉండాలి. అంతేగాని కష్టం వచ్చిందని వాడే భగవంతుడిని వదిలేశాడు అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళకి భగవంతుడిని అందించేవాడెవరు, మార్గదర్శనం చేసేవాడెవరు? కాబట్టి శరీరం విడిచిపెట్టకూడదు. 2, సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే, సంధ్యావందనం ఎవరికి విధించారంటే లోకోపకారం చెయ్యవలసిన వాళ్ళకి, ప్రతినిత్యం కాయ కష్టం చెయ్యవలసిన అవసరం లేని వాళ్ళకి సంధ్యావందనం వేసింది శాస్త్రం. యజ్ఞోపవీతం ఉన్నవాడు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎందుకు అర్ఘ్యప్రదానం చేయాలి? అసలు సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు అంత అవసరమైంది? అర్ఘ్యం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎందుకు ఈ త్రైవర్ణికులంటే సంధ్యావందనం చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అర్ఘ్యప్రదానం చేస్తారు 3 సంధ్యలలో? అందులో ప్రత్యేకించి ప్రాతఃసంధ్య, తెల్లవారుజామున సంధ్యావందనానికి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, దానికి ఏ అవసరం చేత చేయించారో చెప్పారు. ఆయన సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు కాంతి ఉండదు. లోకములకు కాంతి లేకపోతే, సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మము లుప్తమైపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.